ఫ్రెండ్స్, ఈరోజు నువ్వుల లడ్డు నువ్వుల చిక్కీని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని 1 కప్పు నువ్వుల్ని వేసుకుని లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. కొంచెం లేట్ అయినా పర్లేదు, నిదానంగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ ఫ్రై చేసుకుంటే త్వరగా మాడిపోతాయి. ఈ విధంగా ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. గరిటతో కంటిన్యూస్గా నువ్వుల్ని కలుపుకుంటూ ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే కడాయిలో 1 కప్పు నువ్వులకి 3/4 కప్పు తురుముకున్న బెల్లం, 1/4 కప్పు వాటర్ని యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లో ఈ విధంగా మధ్య మధ్యలో గరిటతో కలుపుకుంటూ పాకాన్ని కరిగించుకోవాలి. పాకం కరిగిన ఒక 5 to 6 మినిట్స్కి ఒక గిన్నెలోకి కొద్దిగా వాటర్ వేసుకుని కొద్దిగా పాకం వేసుకుని ఈ విధంగా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడైతే పాకం కన్సిస్టెన్సీ అనేది ఇంకా రాలేదు. మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకుందాం. వాటర్లోకి పాకం వేసుకున్నాక ఒక 10 సెకండ్స్ అలా ఉంచి అప్పుడు పాకాన్ని తీసుకుని చెక్ చేసుకోండి. ఇంకా పాకం కన్సిస్టెన్సీ అయితే రాలేదు. పాకం కన్సిస్టెన్సీ అనేది అప్పడంలా విరిగితే విరగాలి. ఇక్కడైతే పాకం కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది. గిన్నెకైతే స్టిక్కీగా పట్టుకుని ఉంది. కొడితేనేమో సౌండ్ వచ్చింది, విరిపితేనేమో విరిగింది. వాటర్లోకి పాకం వేసుకున్న ఒక 10 సెకండ్స్ తర్వాత తీసుకుని ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఈ విధంగా పాకం కన్సిస్టెన్సీ వచ్చాక 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుని ఇప్పుడు ఫ్రై చేసుకున్న నువ్వుల్ని కూడా వేసుకుని లో ఫ్లేమ్లోనే పెట్టుకుని పాకం మొత్తం నువ్వులకి పట్టేలా కలుపుకోవాలి. అంతా ఒకసారి బాగా కలుపుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. మనం ముందుగానే ఒక ప్లేట్కి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుని ప్లేట్ మొత్తం అంతా అప్లై చేసుకోవాలి. ఇక్కడ నేను నువ్వుల లడ్డు నువ్వుల చిక్కీ కూడా చేస్తున్నాను కాబట్టి ఇక్కడ చిన్న ప్లేట్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కొద్దిగా వేసుకుని ఇక్కడ గిన్నెకు కూడా నెయ్యిని అప్లై చేసుకుని ఈ విధంగా ప్లేట్కి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్నాక ఈ ప్లేట్ను ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కొద్దిగా నువ్వుల్ని తీసుకుని ఈ విధంగా లడ్డూల్లా చుట్టుకోవాలి. వెచ్చగా ఉన్నప్పుడు చేతికి నెయ్యిని అప్లై చేసుకుని లడ్డూల్ని చుట్టుకోవాలి. మీకు లడ్డూలు చుట్టేటప్పుడు సరిగ్గా రాకపోతే ఈ కడాయిని తీసుకుని 1 నిమిషం స్టవ్ మీద హీట్ చేసుకుని మళ్ళీ లడ్డూల్ని చుట్టుకోండి. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత కొద్దిగా గోరువెచ్చగా అయ్యాక ఈ విధంగా మనకి ఏ సైజు కావాలితే ఆ సైజులో ఈ విధంగా నైఫ్తో ఘాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాత నైఫ్తో ఈ విధంగా తీసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. ఒకవేళ రాకపోతే స్టవ్ పైన ఒక 5 సెకండ్స్ 10 సెకండ్స్ పెట్టుకుని ఈ విధంగా నైఫ్తో తీసుకోండి. సింపుల్గా టేస్టీగా నువ్వుల చిక్కీ రెడీ. రోజుకి ఒక లడ్డు ఒక చిక్కీ తిన్నా చాలా హెల్దీ. మీరు కూడా ఒకసారి ఇంట్లో ఈ విధంగా ట్రై చేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.